హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది నాలెడ్జ్ స్క్రిప్చర్. ఈ వీడియోలో నేను 2016 నుంచి 2025 వరకు గల ఉగాది నామ సంవత్సరాల గురించి చెప్పాలనుకుంటున్నాను. ముందుగా హిందూ కాలగణన ప్రకారం 60 సంవత్సరాల చక్రంలో 2016 నుండి 2025 వరకు వచ్చే సంవత్సర నామాలు ఇవే. 2016-17 సంవత్సరానికి సంబంధించి దుర్ముఖి నామ సంవత్సరం అంటారు. దీని అర్థం మోసపోవడం, అప్రతికూలతలను సూచించే సంవత్సరం అని. 2017-18 సంవత్సరానికి సంబంధించి హేమలంబి నామ సంవత్సరం అంటారు. దీని అర్థం బంగారు కాలం, ధన సంపత్తి సూచించే సంవత్సరం అనే అర్థం. 2018-19కి సంబంధించి విళంబి నామ సంవత్సరం అంటారు. దీని అర్థం ఆలస్యాన్ని సూచించే సంవత్సరం అని. 2019-2020కి సంబంధించి వికారి నామ సంవత్సరం అంటారు. దీని అర్థం మార్పులు, కల్లోలాల సూచన అని. 2020-2021కి సంబంధించి శార్వరి నామ సంవత్సరం అంటారు. దీని అర్థం చీకటి, నేచరిక ప్రభావం పెరిగే సంవత్సరం అని. 2021-22కి సంబంధించి ప్లవనామ సంవత్సరం అంటారు. దీని అర్థం కొత్త మార్పులు, పురోగతి సూచించే సంవత్సరం అని. 2022-23కి సంబంధించి శుభకృత్ నామ సంవత్సరం అంటారు. దీని అర్థం శుభకార్యాలకు అనుకూలమైన సంవత్సరం అని అర్థం. 2023-24కి సంబంధించి శోభన నామ సంవత్సరం అంటారు. దీని అర్థం మంగళకరమైన, శోభాయానమైన సంవత్సరం అని. 2024-25 సంవత్సరానికి సంబంధించి విశ్వావసు నామ సంవత్సరం అంటారు. అంటే ప్రస్తుతం మనం జరుపుకుంటున్నది. దీని అర్థం విశ్వానికి మంగళం కలిగించే సంవత్సరం అని అర్థం. ఇకపోతే 2025-26 సంవత్సరానికి సంబంధించి పరాభవ నామ సంవత్సరం. దీనిని మనం వచ్చే సంవత్సరం జరుపుకుంటాము. దీని అర్థం ప్రతికూల మార్పులు, విరుద్ధ పరిస్థితులు సూచించే సంవత్సరం అని అర్థం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి ఇవే పేర్లు తిరిగి వస్తాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి సంవత్సరానికి ఓ ప్రత్యేక శక్తి, గుణం ఉంటుంది. 60 నామ సంవత్సరాల చక్రంపై చరిత్ర మరియు ప్రాముఖ్యత ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ కాలగణన ప్రకారం సమయాన్ని విభజించడానికి 60 సంవత్సరాల చక్రం ఉపయోగిస్తారు. ఈ చక్రంలోని ప్రతి సంవత్సరానికి ప్రత్యేకమైన పేరు ఉంటుంది. ఈ పేర్లకు ప్రాముఖ్యత ఏమిటి, అవి ఎలా ఏర్పడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం. 60 సంవత్సరాల చక్రం ఎలా ఏర్పడింది? హిందూ ధర్మంలో కాలాన్ని యుగాలు, మానవ సంవత్సరాలు, దేవ సంవత్సరాలు వంటి విభజనల ద్వారా లెక్కించేవారు. ప్రత్యేకంగా బృహస్పతి గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి సుమారు 12 సంవత్సరాలు పడుతుంది. అయితే పూర్తి 12 రాశులు పూర్తి కావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. ఈ 60 సంవత్సరాల మాండలికంగా భారతీయ జ్యోతిష్యంలో చాలా ప్రాచీనమైనదిగా పరిగణింపబడింది. ఈ పేర్లకు మూలం ఏమిటి? 60 సంవత్సరాల పేర్లను ప్రాచీన కాలంలో ఋషులు, జ్యోతిష్యులు నిర్ణయించారు. ఈ పేర్లు సంస్కృతం నుంచి ఉద్భవించాయి. వీటిని నిర్ణయించడానికి వివిధ ప్రామాణిక మూలాలు ఉన్నాయి. అవి గ్రహాల కదలికలు, యుగాలు, మహాయుగాల ప్రాముఖ్యత, బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం వంటి గ్రంథాలలో పేర్కొన్న కాలచక్రం. ఈ 60 సంవత్సరాల పేర్లు చంద్ర, సౌర కాలగణన ఆధారంగా మంగళచరణంగా నిర్ణయించబడ్డాయి. ఈ 60 సంవత్సరాల కాలచక్రాన్ని ఎందుకు పాటిస్తారు? వేదకాలం నుంచి జ్యోతిష శాస్త్రంలో ఇది స్థిరంగా ఉంది. ప్రతిసారి 60 ఏళ్లకు ఒకే సంవత్సర నామం తిరిగి వస్తుంది. శుభకార్యాలు, ఉత్సవాలు, పండుగలు, రాజయోగాలు నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. ప్రపంచంలోని వివిధ భారతీయ పంచాంగ వ్యవస్థలు దీనిని పాటిస్తాయి. ఈ సంవత్సరాల నామాలు ఎక్కడ చూడవచ్చు? తెలుగు, కన్నడ, తమిళ, హిందీ పంచాంగాలలో, పురాణాలలో, వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు పండితులు సూచించేటప్పుడు, శాస్త్రోక్త కాల గణనలో. ఇది ప్రాచీన జ్ఞానానికి ప్రామాణికతను ఎలా ఇస్తుంది? హిందూ ధర్మంలోని కాలగణన, జ్యోతిష్యం, పండితుల సాంప్రదాయ విధానం అనేక శతాబ్దాలుగా ప్రమాణబద్ధమైన విధంగా కొనసాగుతోంది. ఈ 60 సంవత్సరాల కాలచక్రం మన సంస్కృతి, చరిత్ర, కాలగణన విధానం యొక్క భాగంగా అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఉంది.
60 సంవత్సరాల నామాలను ప్రాచీన కాల గణన పద్ధతి, జ్యోతిష్య శాస్త్ర, గ్రహాల కదలికల ఆధారంగా నిర్ణయించారు. ప్రతి సంవత్సరం పేరు ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ఇది భారతీయ కాలచక్రంలో ఒక ముఖ్యమైన భాగం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసినంత వరకు వివరించాను. ఏదైనా మార్పులు ఉంటే చెప్పగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.